మీరు మన యంగ్ డాక్టర్స్ కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి మీరు ఒక వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ లెసన్ లాగా అయిపోయినారు. సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంది? ఒక ట్రూత్ ని పట్టుకొని, ఒక సిన్సియారిటీని పట్టుకొని మీరు కన్సిస్టెంట్ గా వర్క్ చేసి ఈ రోజు ఈ సక్సెస్ మనకు వచ్చింది. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంది యంగ్ మెడికోస్ కి, నెక్స్ట్ జనరేషన్స్ కి? మీరు అన్నారు కదా యంగ్ మెడికోస్ అని, మెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని మన స్టేట్ లో ఒక టీం ఉంది. చాలా మంది డాక్టర్స్ స్టూడెంట్స్, వాళ్ళు 5th ఇయర్ ఇంటర్న్స్. మన మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, సిద్దిపేట, వరంగల్ నుంచి వాళ్ళందరూ వచ్చారు మన ఇంటికి. వచ్చి మ్యామ్ మీరు మాకు గైడెన్స్ లాగా ఉండాలి అని నా 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 స్టోరీ విన్నారు, అడ్వైస్ తీసుకున్నారు. మనం ఇంకా వాళ్ళకి బోల్డెన్ ఆశయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా సర్వీస్ ఆల్రెడీ చేస్తున్నారు. సో మనం అందరం కలిసి ఇంకా బాగా చేద్దాం మన స్టేట్ లో ఇక్కడ అని వాళ్ళు అంటము. అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. అండ్ నేను చెప్పేది ఒక్కటే, నిజాయితీగా ఉంటే, ఓపిక్గా, సిన్సియర్ గా, నిజాయితీగా ఉండాలి. మనం పడుకున్నప్పుడు మన ఆత్మ సాక్షి మనకి, మనం ఇవాళ ఏం తప్పు చేయలేదని ఉంటేనే మనం ప్రశాంతంగా పడుకోగలం కదా. అది ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటా, ఒక మెడిసిన్, డాక్టర్ వృత్తి అంటే ఉట్టి మెడిసిన్ రాయటం లాగా కాదు, వాళ్ళని మనం హీల్ చేయాలి. ఏముంది మెడిసిన్స్ ఈ మధ్య AI చూస్తేనే వచ్చేస్తున్నాయి కాదు కదా. మనం వీ హ్యావ్ టు హీల్ దెమ్. ఆ టచ్ ఉండాలి. మనం చూడగానే అసలు సగం జబ్బు పోవాలి, అలా ఉండాలి మనం.